శ్రీమస్తు ఎస్ఎస్సి జే హనుమాన్ యాజమాన్య బృందానికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు గ్రహస్థితి పంచాంగ వివరణ తర్వాత గోచార ఫలితాలను పరిశీలిద్దాము. ముందుగా మనం నేటి పంచాంగాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. ఈరోజు తేదీ 4 ఆగస్టు 2025 సోమవారము. తిథి దశమి ఉదయము 9 గంటల 28 నిమిషాల వరకును, అనురాధ నక్షత్రము ఉదయము 6 గంటల 16 నిమిషాల నుండి వరకును ఉన్నది. దశమి తర్వాత మనకు ఏకాదశి వస్తుంది. అనురాధ నక్షత్రము 8:16 నిమిషాల తర్వాత జ్యేష్ఠ నక్షత్రము ఉంటుంది. ఈరోజు వర్జ్యాన్ని పరిశీలిస్తే పగలు 2 గంటల 24 నిమిషముల నుండి 4 గంటల 9 నిమిషముల వరకు ఈ యొక్క వర్జ్యం ఉన్నది. ఈరోజు సూర్యోదయము 5 గంటల 56 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 49 నిమిషాల వరకు ఉన్నది. మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాల్లోపట కుజుడు సంపూర్ణ అనుకూలంగా ఉన్నాడు. వారికి వారు చేయవలసినటువంటి పనులు కానీ, లేదా ముఖ్యమైనటువంటి విషయాలు కానీ, ముఖ్యమైన వ్యక్తులను కలవడం కానీ ఈరోజు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. వీరు తలపెట్టేటువంటి పనుల్లోపట ఈరోజు కొంత పురోభివృద్ధి సాధిస్తారు. వీళ్ళ పాత విషయాలకు సంబంధించినటువంటి వివరాలు, దానికి సంబంధించినటువంటి అడుగు ముందుకు జరగడం వలన శుభవార్త, సంతోషకరమైనటువంటి వార్తను వింటారు. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా శివనామాన్ని స్మరించడం, లేకపోతే శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయడం ఉత్తమ ఫలితంగా వీళ్ళకు పొందుతారు. వృషభ రాశి వారిని మనం పరిశీలించినట్టుంటే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగం లోపట మంచి అనుకూలత ఉంటుంది. తోటివారు సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. విద్యార్థులకు ఈరోజు కొత్తగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రయత్నాలు ప్రారంభించబడతాయి. ఈరోజు చాలా మంచి శుభదినంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చును. కుటుంబం లోపల సంపూర్ణ సహకారం వృషభ రాశి వారికి ఉన్నది. ఈ రాశివారు ఈరోజు శివుని యొక్క శ్రావణ మాసం కాబట్టి శివస్మరణ చేయడం, లేదా ఒక బిల్వదళాన్ని, మారేడు దళాన్ని శివునికి సమర్పించి ముఖ్యమైనటువంటి పని మీద వెళ్ళినట్టుంటే వాళ్ళకు విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారిని పరిశీలించినట్టుంటే మిథున రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఇంటి లోపల శుభకార్యాలు, శుభానికి సంబంధించినటువంటి విషయాలు వీళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. ఆస్తికి సంబంధించి కానీ, లేదా వివాహానికి సంబంధించి కానీ వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు కొంచెం ముందుకు వెళ్తాయి. మిత్రుల యొక్క సహకారం సంపూర్ణంగా ఈ రాశి వారికి ఉన్నది. ఈరోజు వీళ్ళు శివనామ స్మరణ కానీ, లేకపోతే ఒక పూట భోజనం చేసి శివునికి నమస్కరించినట్టుంటే మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూల దినంగానే చెప్పుకోవచ్చును. మీకు రావాల్సినటువంటి పాతగా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ముందుకు వస్తాయి. అంతేకాకుండా ఉద్యోగం లోపల మీ యొక్క తోటి సహచరులు
మీకు సంపూర్ణంగా సహకారం అందిస్తారు. పై అధికారులతోని మీకు సంతోషమైనటువంటి వార్త వింటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి సంపూర్ణ అనుకూలంగా ఉన్నది. అంతేకాకుండా వీళ్ళు నూతన ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. ఈ రాశివారు ఈరోజు శివనక్తం కాబట్టి శివుణ్ణి స్మరించడం శ్రావణ మాసంలో ఉత్తమంగా ఉంటుంది. స్వామివారి యొక్క నామాన్ని స్మరించుకుంటూ మీరు బయలుదేరండి. కార్యక్రమాలు ప్రారంభిస్తే విజయం లభిస్తూ ఉంటుంది. సింహరాశి వారిని ఈరోజు పరిశీలించినట్టుంటే సింహరాశి వారికి కొంచెము కుటుంబం నుంచి సహకారం తక్కువగా ఉన్నా వీళ్ళు మొత్తానికి శుభదినంగా చెప్పుకోవచ్చును. బంధుమిత్రులతోని సహకారం ఉంటుంది. కుటుంబ పరంగా కొద్దిగా తగ్గినా కూడా బయట నుంచి మీకు సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక సంబంధమైనటువంటి నిర్ణయాలు మీ ముందుకు వచ్చినట్టుంటే నూతన అవకాశాలు మీరు శ్రద్ధగా పరిశీలించి విచారణ చేసి నిర్ణయం తీసుకోండి. తొందరపడకండి. ఈ రాశివారు ఈరోజు విష్ణుస్మరణ చేస్తూ శివాయ నమః అంటూ విష్ణుస్మరాన్ని కూడా మీరు చేయండి. తప్పకుండా మీకు శుభం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు మంచి అనుకూల దినంగానే ఉంటుంది. కన్యారాశి వారికి ఈ యొక్క బంధువర్గంతో జాగ్రత్తగా మెదులుకోవాలి. మిత్రుల నుంచి మంచి సహాయ సహకారాలు పొందినా కూడా ఆర్థిక పరంగా మీరు కొంచెం అప్పు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఈ రాశి వాళ్ళు అప్పు చేసే ముందు కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించి అవసరము అనుకుంటే మాత్రమే మీరు విధిగా దాన్ని అప్పు చేయండి, లేకపోతే దూరంగా ఉండండి. ఈ రాశివారు ఈరోజు శివాలయాన్ని సంబంధించడం, శివునికి సంబంధించినటువంటి లింగాష్టకాన్ని వినడం మంచి ఫలితం, దీని మంచి ఫలితంగా భావిస్తారు. ఉత్తమ ఫలితాలు ఇస్తుంటుంది ఈ రాశి వారికి. తులారాశి వారిని ఈరోజు మనం పరిశీలించినట్టుంటే తులారాశి వారికి కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్నా కూడా సంపూర్ణంగా అనుకూల దినంగానే చెప్పుకోవచ్చును. వారికి సంబంధించినటువంటి జాగ్రత్తలు, ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ సలహా పాటించండి. మీరు చేసేటువంటి ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు కాకుండా కొద్దిగా వాయిదా వేసుకోండి. ఈ రాశి వారికి కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఏ నిర్ణయం కానీ మీరు తొందరపడి మీరు త్వరగా తీసుకోకూడదు. కొంచెం ఆలోచించి విచారణ చేసి మీరు అడుగు ముందడికి వేస్తే ఇది తప్పకుండా మీకు శుభం కలుగుతూ ఉంటుంది. ఈరోజు మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటిదయ్యా అంటే మీరు దుర్గామాతను కానీ లేదా శివనామాన్ని కానీ స్మరించుకోండి. తప్పకుండా మంచి జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారిని ఈరోజు పరిశీలించినట్టుంటే సంపూర్ణ అనుకూలమైనటువంటి దినముగా చెప్పవచ్చును. వృశ్చిక రాశి వారికి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను ఈరోజు వినే అవకాశం ఎక్కువగా ఉన్నది. వృశ్చిక రాశి వారి ద్వారా మీ ద్వారా సహాయం పొందినటువంటి పాత కొన్ని సంవత్సరాల ముందు లాభం పొందినవారు ఈరోజు మిమ్మల్ని కలిసి ఆ యొక్క మాటల్ని గుర్తుకు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ రాశివారు శివనామాన్ని రోజు స్మరించి ఒక పూట వీలైతే ఒక పూట భోజనం చేయడం ఉత్తమ ఫలితాల్ని ఈ రాశి వారికి కలుగజేస్తూ ఉంటుంది.
ధనస్సు రాశి వారిని ఈరోజు పరిశీలించినట్టుంటే ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా తొలుగుతాయి. నూతన వాహనానికి కానీ లేదా నూతన భూమి జాగలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈరోజు మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బంధుమిత్రులతోని సంతోషంగా ఉంటారు. మీకు చిన్ననాటి మిత్రులు కానీ దూర బంధువులు కానీ ఈరోజు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు మారేడు బిల్వదళాన్ని ఆ యొక్క శంకరునికి లింగానికి సమర్పించినట్టుంటే ఈ రాశి వారికి మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి వారిని ఈరోజు చూసినట్టుంటే మకర రాశి వారికి కొత్త అవకాశాలు ఈరోజు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నవి. వ్యాపారంలో కానీ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఈ యొక్క బంధుమిత్రుల సహకారంతో వీరికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ రాశివారు ముఖ్యంగా ఆర్థిక సంబంధమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకున్నా కూడా ఆలోచన చేసి మెల్లగా నెమ్మదిగా దాని ఫలితాలను ఆలోచిస్తూ ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి. మీ ఇంటి లోపల ఇవాళ మంచి శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉన్నది. మకర రాశి వారు ముఖ్యంగా శనికి ఒకసారి నమస్కారం చేసుకొని ఈరోజు మీరు ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. కుంభరాశి వారిని ఈరోజు పరిశీలించినట్టుంటే కుంభరాశి వారికి మధ్యమ ఫలితాలు వస్తున్నాయి. పాతవారితోని ఉన్నటువంటి సంబంధాల వలన మీరు ఎక్కువగా మాట్లాడినని చెప్పి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కుంభరాశి వారికి ఉన్నది. కాబట్టి మీరు మితంగా మాట్లాడి మంచిగా ఉండండి. ఈరోజు మీకు సంతోషకరమైనటువంటి వార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు మాత్రం జాగ్రత్తగా చేయండి. బంధుమిత్రులతోని కలిసి వివాహాది శుభకార్యాల లోపల పాలు పంచుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ రాశివారు ఈరోజు శివుణ్ణి స్మరించడం లేదా రుద్రాభిషేకం చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి వారిని ఈరోజు పరిశీలించినట్టుంటే మీనరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును. వాళ్ళు ఇన్ని రోజుల సంది చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఒక దారి దొరుకుతూ ఉంటుంది. నూతనంగా అవకాశాలు రాకపోయినా కూడా పాత అవకాశాలకు ఉన్నటువంటి ఆ యొక్క అవకాశాన్ని పాతగా చేసినటువంటి పనులకు సంబంధించి ఒక అవకాశం ఈరోజు వస్తుంది. ధనపరంగా కూడా మీకు పాత రావాల్సిన కొంత ధనం కూడా వస్తుంది. కుటుంబం లోపల మీరు మంచి వస్తువులు బంగారం లాంటి వస్తువులు కొనే అవకాశం కూడా ఈరోజు ఉన్నది. మీనరాశి వాళ్ళు ముఖ్యంగా ఈరోజు రుద్రాభిషేకం చేసుకోవడం లేదా లింగాష్టకాన్ని వినడం వలన మీకు శని ప్రభావం తగ్గి మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఇది ఈరోజు గ్రహస్థితి. సమస్త సన్మంగళాని భవంతు. ఓం స్వస్తి.